హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ కుకింగ్ ఛానల్ తెలుగు. ఈరోజు మనం పాల మీద మీగడతోటి నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. స్వచ్ఛమైన చిక్కటి గేదె పాలు బాగా కాచి చల్లారనిచ్చి నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలన్నమాట. మార్నింగు ఇలాగా మీగడైతే కట్టి ఉంటుంది పాలపైన. ఈ పాలపైన మీగడ అంతా ఒక బౌల్లో కలెక్ట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇలాగా డైలీ వచ్చిన మీగడని కలెక్ట్ చేసి ఒక బౌల్లో పెట్టుకోవాలి. వారంకి ఒక్కసారి ఈ మీగడని ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి, ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత ఇలా గట్టిగా ఉంటుంది మీగడ. ఈ మీగడనైతే ఒక 2 గంటలు పక్కన పెట్టేస్తే ఇలాగా ఫ్రీ అయిపోతుంది అన్నమాట. ఇదంతా మీగడ అన్నమాట. చూడండి, మనం 2 గంటలు పక్కన పెట్టిన తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఇలాగా లూజ్ అయిపోయి ఉంటుంది. ఈ మీగడంతా మిక్సీ చేసుకుందాము. ఎక్కువ మిక్సీలో వేసుకోకుండా కొద్దిగా వేసుకుంటూ మిక్సీ అయితే చేసుకోవాలి. ఈ మీగడ చూడండి, ఇది మీగడ అన్నమాట. ఒకసారి మిక్సీ చేద్దాము. ఇదిగోండి, ఇలా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కూలింగ్ వాటర్ కొద్దిగా వేసుకొని ఒకసారి మళ్ళీ మిక్సీ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇదిగోండి, ఇదంతా వెన్న అన్నమాట. చూస్తున్నారా, ఇది వెన్న అన్నమాట. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఈజీ ప్రాసెస్లో పాల మీద మీగడతో నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూస్తున్నాము. ఈ వెన్నని ఒక బౌల్లో తీసుకోవాలి. ఓకేనా, చూస్తున్నారా, వెన్న పక్కన పెట్టుకుని బ్యాలెన్స్ మీగడని కూడా మిక్సీ చేసుకోవాలన్నమాట. ఎక్కువ వేసుకోకుండా కొద్దిగా మీగడ వేసుకొని మిక్సీ చేసుకోవాలి. లేదంటే పైకి ఎగిరి మన మీదంతా పడిపోతుంది. కొద్దిగా వేసుకొని మిక్సీ చేసుకుందాము. కొద్దిగా ఐస్ వాటర్ వేసుకొని మిక్సీ చేసుకుంటే వెన్న వచ్చేస్తుందన్నమాట. ఇదిగోండి, ఈ విధంగా మిక్సీ చేసుకుని వెన్నంతా ఒక బౌల్లో వేసేసుకోవాలి. ఇదిగోండి వెన్న అన్నమాట. ఇప్పుడైతే ఈ వెన్నని ఒకసారి కడుగుదాము. ఐస్ వాటర్ వేసేయాలి. ఈ వెన్నలో మనం వారం రోజులైతే ఈ పాల మీద మీగడ స్టోర్ చేసి పెట్టాము ఫ్రిడ్జ్లో, బ్యాడ్ స్మెల్ ఏమీ రాకుండా. ఐస్ వాటర్తో ఒకసారి అయితే ఈ వెన్నని కడుక్కోవాలన్నమాట. ఈ విధంగా ఒకసారి ఐస్ వాటర్లో ఈ వెన్నని కడగడం వల్ల బ్యాడ్ స్మెల్ రాదు. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే వెన్నని క్లీన్ చేసుకోవాలన్నమాట ఐస్ వాటర్ తోటి. ఓకేనా, చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు పాల మీద మీగడతోటి నెయ్యి ఇంట్లోనే మనం. ఇదిగోండి, ఈ విధంగా అయితే వెన్నని ఐస్ వాటర్లో వాష్ చేసుకోవాలి. చూస్తున్నారా, ఇప్పుడైతే ఈ వెన్న రెడీ అయిపోయింది. దీన్నంతా ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగా కొద్దిగా తీసుకొని ఇలా చేతితోటి అంటే వెన్న అయితే ముద్దలుగా వచ్చేస్తుంది. ఇదిగోండి వెన్న ముద్ద. ఇదిగోండి ఫ్రెండ్స్, వెన్న ముద్ద ఇలా తయారవుతుంది. ఈ వెన్ననంతా ఒక బౌల్లో తీసి పెట్టుకుందాము. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. ఓకేనా, మీలో ఎంతమందికి నెయ్యి అంటే ఇష్టం కామెంట్ చేయండి. ఇంట్లో మనం ఒరిజినల్ నెయ్యి తయారు చేసుకోవచ్చు. స్టవ్ వెలిగించి ఈ వెన్న దబరని స్టవ్ మీద పెట్టుకోవాలి, హై ఫ్లేమ్ మీద. ఈ వెన్నంతా కరిగే వరకు గంటితో కలుపుతూ వెన్నని కరగబెట్టుకోవాలి. ఓకేనా, ఇదిగోండి వెన్న ఎలా కరుగుతుందో చూడండి. ఈ విధంగా అయితే వెన్నని కరగబెట్టుకోవాలి హై ఫ్లేమ్లో. ఈ వెన్న కరిగిన తర్వాత మంట తగ్గించేసుకోవాలి, సిమ్లో పెట్టేసుకోవాలి. పొంగిపోకుండా గంటితో కలుపుతూ ఈ వెన్ననైతే కరగబెట్టుకోవాలి. సన్న మంట పెట్టేసుకోవాలి. పెద్ద మంట పెట్టుకుంటే పొంగిపోతుంది. మధ్యలో గంటితో కలుపుతూ అడుగు మాడిపోకుండా పొంగిపోకుండా సన్న మంట మీద ఈ వెన్ననైతే కరగబెట్టుకోవాలి. చూస్తున్నారా, కొద్దిగా నెయ్యి తయారవుతుంది. ఈ నెయ్యి అయితే
ఇలా కరగబెట్టుకోవాలన్నమాట. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇదిగోండి మన నెయ్యి అయితే తయారైపోయింది. పాల మీద మీగడతో మనం నెయ్యి అయితే తయారు చేస్తున్నాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. ఇదిగోండి మన నెయ్యి అయితే తయారైంది. చూడండి ఇలా ఎర్రగా కాగనిచ్చి బాగా ఎర్రగా కాగాలన్నమాట. అడుగు మాడిపోకుండా ఇలాగా బాగా కాగిన తర్వాత స్టవ్ కట్టేయాలి. స్టవ్ కట్టేసిన తర్వాత ఇదిగోండి తమలపాకు స్టవ్ కట్టేసి ఈ తమలపాకు ఈ నెయ్యిలో వేసేయాలన్నమాట. తమలపాకు వేసి దూరంగా వెళ్ళిపోవాలి, లేదంటే నెయ్యి తుళ్ళుతుంది. ఆయిల్లో పచ్చి ఆకు వేసిన తర్వాత తుళ్ళుతుంది, దూరంగా వెళ్ళిపోవాలి. స్టవ్ కట్టేసిన తర్వాత ఈ తమలపాకు వేసి బాగా చల్లారనివ్వాలి. ఈ నెయ్యినైతే స్టవ్ కట్టేసాము. ఓకేనా, బాగా చల్లారనివ్వాలి. ఇదిగోండి మన నెయ్యి అయితే తయారైపోయింది. స్టవ్ కట్టేసాము. ఓకేనా, ఈ నెయ్యి అయితే బాగా చల్లారాలి. స్టవ్ మీద దించి పక్కన పెట్టేసేయాలి. ఇదిగోండి ఫ్రెండ్స్ మన నెయ్యి అయితే బాగా చల్లారింది. చూస్తున్నారా ఎంత సింపుల్గా మనం ఇంట్లో పాల మీద మీగడతో నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసాము. కల్తీ లేని నెయ్యి ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్, చాలా సింపుల్గా. ఓకేనా, ఇదంతా నెయ్యి అన్నమాట. ఓకేనా, ఇదండి ఇలాగ డస్ట్ ఏమీ లేకుండా ఉండాలంటే మనం ఈ నెయ్యినైతే వడగట్టుకోవాలన్నమాట. ఇలాంటి ఒక స్ట్రైనర్ తోటి ఈ నెయ్యినైతే వడగట్టుకోవాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. హోమ్ మేడ్ నెయ్యి అన్నమాట. కల్తీ లేని నెయ్యి ఇంట్లో తయారు చేసుకుంటే మనకి ఎంతో హెల్దీ అన్నమాట. ఇదిగోండి మన నెయ్యి అయితే రెడీ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.